చూస్తే తినాలనిపించాలి, తింటే ఇంకోటి కావాలనిపించాలి. రాగి లడ్డు అనగానే మరీ నల్లగా ఉంటుందేమో అని దాన్ని చూసే వద్దంటారు కదా, అందుకే కాస్త మేకప్ వేసి ఇలా టేస్టీగా చేసుకుందాం. ఒక్కసారి ఈ రెసిపీ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. ఒక 10 నుంచి 15 వరకు అయితే సరిపోతాయి. క్యాష్యూస్ వేసుకోవాలి, తక్కువ వేసుకున్నా ఓకే. అవి దూరగా వేగాల్సిందే అండి, అలా అని మాడిపోవద్దు. వేగాయనగానే తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు వరకు రాగి పిండి అండి. ఇవేంటంటే నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి పట్టించింది. కావాలనుకుంటే మీరు బయట దొరికే పిండి వాడవచ్చు, కానీ ఇది హెల్దీ అనేసి నేను ఇలా వాడతాను. ఎంతండి, ఒక 2 డేస్ నానబెట్టిన తర్వాత ఏదైనా క్లాత్లో పెడితే చక్కగా మొలకలు వస్తాయి. దాన్ని తీసి ఆరబెట్టి మనం మిక్సీ పట్టుకున్నా పర్లేదు, బయటికి పంపించి మరబట్టించినా పర్లేదు, మనకి హెల్దీగా ఉంటుంది కదా, రెడీ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం అవి మొలకలు వచ్చిన తర్వాత కొద్దిగా వేపాలండి. ఏంటంటే మళ్ళీ కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 10-15 డేస్ తర్వాత కూడా బాగుంటుంది అనమాట. దీనికి 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు వరకు కొబ్బరి పొడి అండి వేసుకుని, ఇదైతే 3 మినిట్స్ అయితే సరిపోతుందండి. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు, జస్ట్ రాగి పిండిలో ఇది కలిస్తే సరిపోతుంది అనమాట, అంతే. అంతకంటే ఏం లేదు, సిమ్లోనే ఉండాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారుతుంది. చల్లారింది అనే టైంలో మళ్ళీ 3/4 కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుందండి. అది తీసుకుని మనం ఇది రాగి పిండి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. క్యాష్యూస్ ఇందులో వేయట్లేదండి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుని మనం ఏంటంటే మెత్తగా అవుతుంది, ఆ బెల్లం దీనికి సెట్ అవుతుంది అనమాట. చాలా రకాలు చేస్తారు, ఇది ఒక రకం అనమాట. కావాలంటే ప్లేట్లో కొంచెం ఉంచాను, అదేంటంటే కొద్దిగా వైట్గా కనిపిస్తాయని. ఆ క్యాష్యూస్ లాస్ట్లో కొంచెం పడితే కోర్సుగా బాగుంటుంది అన్నట్టు. అది కూడా వేసి కలపాలి. కలిపి చల్లరినాకైనా వస్తాయండి, మనకు వేడి మీద అనేది లేదు. 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యి కొంచెం కాగబెట్టుకొని ఇందులో వేసి లడ్డు చుడితే అయిపోతుందండి. అసలు మీకు 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి హెల్దీ ఇచ్చామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకి. ఈ రాగిలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసు కదా. రాగి పిండి మంచిది, అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా. షుగర్కి బదులు బెల్లం వాడుతున్నాం మనం. పిల్లలనే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, ముఖ్యంగా మన లేడీస్కి అండి, 30+కి వచ్చాము అని అంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది కదా, కాల్షియం అవసరం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకని మనం తినే డైట్లో రాగిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం, ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండి. మనం తినేదాన్నే కొద్దిగా హెల్తీగా మార్చుకొని కొద్దిగా తినేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. దీనికి కాస్త మేకప్ అన్నాను కదా, ఇదే కోకోనట్ పౌడర్ని కొంచెం మిక్సీ పడితే ఇలా కొద్దిగా పౌడర్గా కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట. దాంట్లో ఈ లడ్డూని వేస్తే చూడ్డానికి బాగుంటాయి. ఏం లేదు, కంటికింపు అయితే ఎప్పుడైనా కడుపుకింపు అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు, అంతే కదా. మరి ట్రై చేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.